మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఏంటి ఒంటరిగా కూర్చొని ఉన్నారా? పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారా? ఇప్పుడే చూస్తున్నారా ఈ వీడియో? ఉదయమునే లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా? మీ జీవితంలో దేవుడు నెమ్మది కలుగు చేయను గాక. ఉద్యోగము అంటూ బిజీగా వెళ్ళిపోతూ ఇవి ఇంకా ఇప్పుడే వాగ్దానం ఏం చూద్దాంలేండి అనుకుంటున్నారా? ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, నా స్నేహితులారా, నా నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరితో ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఏ ఒంటరితనంలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు? ఈ లోకంలో ఎవరు మనకి ఓదార్పు కలిగించరండి. మనకి ఓదార్పు కలిగించగలిగే ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడండి, నిజమైన స్నేహితుడండి. ఆయన్ని అనుభవిస్తే ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు. ఈ వాగ్దానం మీకోసమే. నీ సమస్య ఏదైనా, నువ్వెవరికీ చెప్పుకోలేని సమస్యలు, నువ్వెవ్వరికి దగ్గర చెప్పినా కూడా సొల్యూషన్ రావట్లేదని ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నావేమో. నా మాట ఒక్కసారి రిసీవ్ చేసుకుంటావా? ఇది నా మాట కాదండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకోసమే వచ్చాడండి. సమరయ స్త్రీ కోసం ఆ ఎండలో నడిచి వచ్చాడండి ఆ దేవాతి దేవుడు, మహాప్రభు. ఆ ఆకాశంలో పట్టలేని ఆ దేవాతి దేవుడు ఆ సమరయ స్త్రీ కోసం నడిచి భూమి మీదకి మరి ఆ యొక్క ఎండ టైంలో నడిచి వెళ్ళాడండి. మరి నీకోసం ఎందుకు రాడు? నువ్వెందుకు నిరాశపడుతున్నా? నువ్వెందుకు దిగులు చెందుతున్నా? నువ్వెందుకు ఏమీ లేదు నాకు అనుకుంటున్నా? ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నావేమో, అసలు ఎవరు ఈ దేవుడు, అసలు యేసుప్రభు అంటే ఎవరు అని మరి నీకు తెలియని స్థితిలో ఉన్నావా? ఆయనే లోకరక్షకుడండి. నీ నా పాపములు క్షమించటము కోసము ఆ సిలువ పైన బలియాగమైనటువంటి దేవాతి దేవుడండి, రక్షకుడండి. మన పాప శాప బ్రతుకుల నుంచి మనల్ని విడిపించడానికి దేవుడే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి సిలువ మీద మరణించి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దినమున మృత్యుంజయుడే లేచినటువంటి దేవాతి దేవుడండి. ఆయన దేవుడండి. ఆయనని నీ హృదయంలో ఒక్కసారి అంగీకరించి, దేవా నా సమస్య ఇదయ్యా, నువ్వు దేవుడు అంట కదా, నేను యేసు ప్రభు అంటారు కదా, నాకు తెలియదు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా సమస్య ఇది అని చెప్పండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం ముందు లైక్ చేయరా? ఏబు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో చూద్దాము, చూడండి. క్షామకాలమున కలిగిన క్షామకాలమున మరణము నుండి, యుద్ధ ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలము మరణము, యుద్ధ ఖడ్గము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడంట. క్షామకాలము అంటే ఏమీ లేని స్థితి, భయంకరమైనటువంటి దారిద్రత, అలాగే మరణ భయము, వేదన, కన్నీరు, దుఃఖము, ఒంటరితనము, మానసికమైన ఒత్తిడి, ఈ సమస్య ఏదైనా సరే యుద్ధము ఆయన చేస్తాడండి. ఆయన యుద్ధ ఖడ్గము చేత ఆయన తప్పిస్తాడంట. యుద్ధము యెహోవాదే అని దావీదనే భక్తుడు గొలియాత్ అనేటటువంటి ఫిలిస్తీయుని మరి హతమార్చి ఇజ్రాయెల్ ప్రజలకు విజయం ఇచ్చాడు. ఈ రోజు నీ ఎదుట ఏ గొలియాత్ ఉందో నాకు తెలియదు, యుద్ధము యెహోవాదే. ఆ యొక్క గొలియాతుని పడగొట్టగలిగేటువంటి దేవాతి దేవుడు కనుక మీరందరూ కూడా, నా సమస్య ఇది ప్రభా, నా గొలియాత్ ఇది, ఈ గొలియాతును పడగొట్టే శక్తి నీదే, అశ్షూరుని పడగొట్టే శక్తి నీదే, నీకే నా సమస్య అంతటిని అప్పచెప్తున్నాను ప్రభా అని నీవు నీ సమస్యను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, నీ జీవితంలో ఏ సమస్య అయితే నీకు పరిష్కారం లేని స్థితిలో ఉన్నదో అది దేవునికి అప్పచెప్పు. యుద్ధము యెహోవాదే అని, యుద్ధము దేవునిదే, నాది కాదు, నువ్వే యుద్ధము చేయి ప్రభా. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇజ్రాయేలు ప్రజల్ని దూషించుటకు ఇది ఏ పాటి వాడని చిన్నవాడైన బాలుడు వెళ్ళి యుద్ధము చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని దావీదుకి ఇచ్చినట్లు నీ జీవితంలో నీ ప్రతి సమస్య, నీ ప్రతి క్లిష్టమైనటువంటి సమస్య దేవుడికి అప్పచెప్పు. దేవుడే యుద్ధము చేసి నీకు విజయం ఇవ్వబోతున్నాడు, ఇది కన్ఫర్మ్. అది ఏ సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదే. దేవుని యుద్ధ ఖడ్గము నీ పక్షాన బయలుదేరబోతుంది. ఇది ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యుద్ధ ఖడ్గము నీ పక్షాన బయలుదేరబోతుంది. ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అయ్యా, ఎవరైతే మానసికమైన ఒత్తిడిలో, కన్నీటిలో, దుఃఖంలో, ఒంటరితనంలో, ప్రశాంతత లేక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో అటు బిడ్డలకు విడుదలగా ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం.
క్రీస్తు యేసు నందు ఉన్న బిడ్డలందరూ ప్రభా ధన్యులని మీ లేఖనాలు చెప్పుచుండగా ఇంకా నిన్ను అంగీకరించిన బిడ్డల్ని అంగీకరింప చేయమని ప్రార్థిస్తున్నాం. అసలు నువ్వంటే ఇంకా తెలియని స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే అంటే బిడ్డలకు నాయన నిన్ను పరిచయం చేయగలిగే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి, యవ్వనస్తుల్ని దీవించండి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, ప్రయాణమైపోతున్న బిడ్డలను దీవించండి, ఆయా రకాలైనటువంటి ఒంటరితనం అనుభవిస్తున్న బిడ్డల్ని ఆదరించండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వారి యొక్క ప్రెషర్స్ నుంచి విడుదల దయచేయండి. వ్యాపారస్తులు వారి ప్రెషర్స్ నుంచి విడుదల దయచేయండి. ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు ఐక్యత లేని పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలు ప్రజల మీద ఉన్నాయి. అవన్నీ మీరే తీర్చి మీకు మహిమ తెచ్చుకోండి. బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. యేసునామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.